హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే ఏజిఐ. ఈ వీడియోలో ఏజిఐ గురించి పూర్తి వివరాలు అనేది మన సూర్య గారు చెప్తారు. చాలా పెద్ద బాధ్యత పెట్టారు. యాక్చువల్లీ ఏజిఐ అనేది ఇట్స్ లైక్ ఏ ఫ్యాంటసీ బికమ్ ట్రూ. ఫ్యాంటసీ అంటే మనం జనరల్గా చూసే సైఫై మూవీస్ వీటన్నిటిలో ఎక్కువగా ఏజిఐ వస్తుంది. 90% మీరు చూసిన మూవీస్ కూడా 99% మనం వచ్చి చంపేస్తుందని చూశారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంక్లూజన్కి వచ్చేదానికన్నా ముందు మీరు ఏం ఆలోచిస్తున్నా దానికన్నా ముందు ఫస్ట్ ఏజిఐ అంటే ఏంటో తెలుసుకోండి. సో దాని తర్వాత నిజంగా అది ఏం చేస్తుందని మనం చూడొచ్చు. లెట్స్ ఏ మనకి చాట్ జీపీటీ ఉంది, మనకి టెక్స్ట్ బాగా జనరేట్ చేస్తుంది. మనకి మిడ్ జర్నీ ఉంది, మిడ్ జర్నీ ఇమేజెస్ బాగా జనరేట్ చేస్తుంది. అండ్ వీడియోస్ జనరేట్ చేయడానికి రీసెంట్గా గూగుల్లో రిలీజ్ చేశాడు ఏంటది మన గూగుల్ నానో. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్మార్ట్ టూల్స్ ఉన్నాయి. కానీ మనం ఒక కంప్లీట్ థింగ్ సెటప్ చేయాలంటే ఒక్కొక్క చోటుకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏజే అంటే ఏంటంటే మనకు అర్థమయ్యేలా సింపుల్గా తెలుసుకోవాలంటే ఇలాంటి టూల్స్ అన్నీ మన హ్యూమన్కి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో డిజిటల్గా మనకు కావాల్సిన ఏ థింగ్ అయినా కూడా, వెదర్ ఇట్ మే బి కోడింగ్, ఇట్ మే బి యూజ్డ్ బై కంప్యూటర్, ఇట్ మే బి యూజ్డ్ బై మొబైల్, ఇట్ మే బి యూజ్డ్ బై ట్యాబ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకి డిజిటల్గా కావాల్సిన ప్రతి ఒక్క నీడ్ని ఒకటే చోట కంట్రోల్ చేసుకోగలిగితే దాన్నే ఏజిఐ అంటాం. సో ఈ ఏజిఐ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చాక ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే హ్యూమన్తో సమానం అని అనుకుంటారు. నో, ఏజిఐ అంటే హ్యూమన్ చేయగలిగే ప్రతి పని చేయగలడం అని. సో దానికి దీనికి తేడా ఏంటంటే తేడా ఉంది. కొన్ని చోట్ల హ్యూమన్ కన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది, కొన్ని చోట్ల హ్యూమన్ అంత లెవెల్ ఆఫ్ ఉండకపోవచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మనిషి ఏదైతే చేయగలడో వాటన్నింటినీ చేయగలగడం అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో లెట్స్ సే నేను ఏదన్నా 10x10 అని అడిగితే 100 అని చెప్తా. 10x2556 అంటే కొంచెం టైం తీసుకొని చెప్తా. 1786 ఇంటూ ఒక 4236 అంటే నాకు తెలియదు. కానీ నాకన్నా ఒక చిన్న సింపుల్ క్యాలిక్యులేటర్ స్పీడ్గా చెప్తుంది. కానీ నాకన్నా అది పవర్ఫుల్ అయిపోదు, నాకన్నా అది చాలా పెద్దది అయిపోదు. ఓకే, ఆ ఒక్క టాస్క్లో అది ఎక్సెల్ అవ్వగలదు, బికాస్ దానికి ఉన్నది ఒక్క టాస్కే. మనిషికి 100 పనులు ఉంటాయి. సో అట్లాగే ఏజిఐ కూడా కొన్ని పనులు మనకన్నా చాలా ఎక్సలెంట్గా చేయగలదు, కొన్ని పనులు మనలాగా చేయలేదు, కొన్ని పనులు చాలా పూర్గా చేస్తుంది. లెట్స్ ఏ ఎమోషనల్ కనెక్షన్స్ దానికి అర్థం కావు. లెట్స్ ఏ నేను రేపే ట్రంప్ చచ్చిపోయాను అన్నా అనుకుందాం, ఏమంటుంది అది? చాలామంది హ్యాపీ అంటారు ఈ సిచ్యువేషన్లో ఇండియన్స్, కానీ సాడ్గా ఫీల్ అవుతుంది. ఓకే, బికాస్ ఒక గ్రేట్ లీడర్, ఒక యూఎస్ ప్రెసిడెంట్ చచ్చిపోయాడు అని చెప్పి. అదే ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ చచ్చిపోయాడు అంటే అయినా సాడ్గానే ఫీల్ అవుతుంది, బికాస్ హ్యూమన్ బీయింగ్ చనిపోవడం అనేది ఇట్స్ సాడ్ థింగ్ దానికి. కానీ మనకి తెలుసు వెనకాల కాంటెస్ట్, వాడు ఎంతమందిని చంపాడు, ఎన్ని ఫ్యామిలీస్ వాడు చచ్చిపోవాలనుకుంటున్నాయి, సో అంతా ఉంటుంది. అంటే ఇట్స్ కంప్లీట్లీ డిబేటబుల్. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టెర్రరిస్టే గొప్పోడు అవ్వచ్చు, ఒక నక్సలైట్ గొప్పోడు అవ్వచ్చు, నాకు వాడు తప్పు అవ్వచ్చు, నా ఫ్యామిలీకి వాడు తప్పు చేసి ఉండొచ్చు. సో ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా అది మనకి యాక్చువల్గా చెప్పలేదు. కానీ ఓవరాల్గా ఏజీ అంటే ఏంటంటే ఒక మనిషి తన పరిమితిలో ఏవైతే చేయగలడో ఆ పనులన్నీ మనిషి అంత బాగా చేయకపోయినా ఖచ్చితంగా మనిషి చేసే ప్రతి పని చేయగలిగే థింగ్కి రావడం. సో దీన్ని ఏజే అంటాం. సార్, ఏజే అనేది మనుషులని రీప్లేస్ చేయగలదు? లేదండి, చేయలేదు. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఒక మనిషి చేసిన దాంట్లో ప్రతి దాంట్లోనూ ఒక లూప్ హోల్ ఉంటుంది. ఓకే, నథింగ్ ఈజ్ 100% ఎఫిషియంట్. సో నాకు తెలిసి మనిషి చేసిన ఏ అనేది మనల్ని దాటకుండా ఉండడానికి మనమే కారణం. అంటే ఎలా అంటే ఏఐ యొక్క ది మెయిన్ డిసడ్వాంటేజ్ హ్యూమన్. ఎందుకంటే లెట్స్ సే మీరు అన్నట్టే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైపోథెటికల్ సినారియో తీసుకుందాం. మనకి ఏఐ అనేది అన్నిటినీ నేర్చేసుకుంది, మన ఇన్పుట్ లేకుండా అనేది అన్నీ ఆలోచించగలుగుతుంది, దాని అంతటా అదే పని చేయగలుగుతుంది, ఆఖరికి మనల్ని థ్రెట్ చేసే లెవెల్కి వచ్చేసింది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నన్ను చంపడానికి అది వచ్చింది. లెట్స్ సే నా గురించి పాస్ట్లో జరిగిన ప్రతి విషయం దానికి తెలుసు. లెట్స్ సే నాకు ఎవ్రీ సండే నేను చికెన్ తింటాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఎవ్రీడే నేను చికెన్ తింటాను అనుకుందాం. సో నాకు ఈ హ్యాబిట్ అనేది లాస్ట్ 1 year నుంచి ఉంది. లెట్స్ సే రేపు నాకు ఈ హ్యాబిట్ ఉంటుందో లేదో నేనే చెప్పలేను. ఓకే, లైక్
ఇమాజిన్ వారం రోజులు వరుసగా చికెన్ తింటే 8 రోజులు తీసుకొస్తే చికాకు పడుతుంది మనకి, వరుసగా తింటున్నాం కదా అని చెప్పి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనిషికి ఉన్న ది గ్రేటెస్ట్ వెపన్ ఏంటి అని అంటే చేంజ్. అదే మనకి సంతోషాన్ని మర్చిపోయేలా చేస్తుంది, బాధని మర్చిపోయేలా చేస్తుంది, సాడ్ టైంలో గుడ్ థింగ్ తెస్తుంది. సో ఈ చేంజ్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్కి మాత్రమే ఆర్ఎల్స్ న్యాచురల్గా లివింగ్ థింగ్స్కి మాత్రమే ఉండే ఒక గోల్డెన్ థింగ్ అనమాట. సో ఇది మనకి ఎటువంటి విధంగానూ అది క్యాచ్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చికెన్ అంటే ఇష్టం కదా అని చికెన్లో పాయిజన్ పెట్టి తెచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నేను చికెన్ తిన్ను. సో ఇట్ కెనాట్ ప్రిడిక్ట్ అవుట్కమ్స్ లైక్ దిస్. అందుకే రియల్ టైమ్ సినారియోస్ అంటాం. ప్రపంచంలో మనం 1000 క్యాలిక్యులేషన్స్, అంటే ఏం పని చేసేది క్యాలిక్యులేషన్స్ మీద. ప్రపంచం మొత్తంలో నువ్వు కొన్ని లక్షల క్యాలిక్యులేషన్ చేసినా కూడా నువ్వు మిస్ అయ్యే ఇంకో క్యాలిక్యులేషన్ కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటుంది. సో ఆ క్యాలిక్యులేషన్ అది ఎప్పుడూ క్యాలిక్యులేట్ చేయలేదు. అంటే ఇట్స్ లైక్ ఇన్ఫినిటీ పాసిబిలిటీస్. రేపన్నాడు మనం ఎక్కడ ఉంటాం, ఏం జరుగుతుంది, ఏమవుతుంది మనమే చెప్పలేం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ ఏజీఏ మనిషిని బీట్ చేయలేదు. ఓకే, విన్నారు కదా. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్తో మీరు ఒకవేళ ఏఐ నేర్చుకోవాలనుకుంటే మేము ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. బ్యాచ్ నేమ్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. దీని డీటెయిల్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన, అండ్ ఫ్రీ డెమో అక్కడ ఉంది, ఒకసారి చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి.